అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను ఒకటి పాతకాలం నాటి వంట చేసి చూపిస్తాం మీకు. అదేంటిదంటే పప్పుచారు. పప్పుచారు వెనకట బాగా చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేటివి పప్పుచారు చేస్తారు. ముద్దపప్పుచారు చాలా తక్కువ చేస్తారు. పెళ్ళిళ్ళప్పుడు అయితే ముద్దపప్పుచారు చేస్తారు. ఇక ఇంట్లో పతాకం కుటుంబం గల్లోళ్ళు ఉమ్మడి కుటుంబం గల్లోళ్ళు ఉన్నాయో అలా నచ్చినా పోయినా ఇక ఈ ఎక్కువ పప్పుచారు పప్పు ఉడకబెట్టి చింతపండు పిసికన్లో పోసి మసాలా పెడతాడు. అది ఎట్లా చేసుడో నేను ఇలా మీకు చేసి చూపిస్తా. ఇక కందిపప్పు ఒక రైస్ కుక్కర్ డబ్బా నిండా తీసుకున్నా. ఇక జీలకర్ర, ఎల్లిపాయలు, ఇక చింతపండు. ఈ చింతపండు ఎంత తీసుకున్నా ఈ డబ్బెడు పప్పుకు మనం తినే పులుపును బట్టి తీసుకున్నా నేను. యోగింత అంతా చూడరో చిన్న యోగి టమాటా అంతా, ఇంకా ఉల్లిగడ్డ ఒక 2 టమాటాలు, ఇక ఒక 4-5 పచ్చిమిరపకాయలు, పసుపు, కొత్తిమీర, కరిజామాకు, కారం, ఉప్పు. ఇక ఎట్లా చేయాలో నేను మీకు చేసి చూపిస్తా. ఎంత వంట తెలియని వాళ్ళైనా ఈ పప్పుచారు వెనుకడిది దాని రుచి తెలిస్తే వదలరు. అది పాతకాలం నాటిదే పప్పుచారు అనుకుంటాం కానీ పాతకాలం నాటిదే కమ్మగా ఉంటుంది. మరి అప్పుడు ఏ చుట్టాలు వచ్చినా ఎండాకాలము చెట్లన్నీ ఇప్పుడు ఎండకు ఎండిపోయి చెట్లు ఉడుకుతాయి. అంటే కాయలు అయిపోతాయి. ఏ చిక్కుడుకాయ దొరకది చక్కగా, వంకాయలు దొరికాయి, బెండకాయలు దొరికాయి, కూరగాయలు ఎండాకాలం అంటే కరువు. ఇంకా ఏం చేస్తారు వెనకట ఈ చెట్లు పెట్టి మళ్ళీ ఆనకాలం ఆయిటి ఊనే ముందు చెట్లు పెట్టి కాయలు అందేదాకా వరుగులు చేసుకుందరు. ఈ ఎండాకాలంలో చెట్లు ఉడిగే మోపుకు ముదురుతన్నాయి ఇక కాయలు అనే మోపుకు తెచ్చుకొని ముదురక ముందు బెండకాయలైనా వంకాయలైనా టమాటాలైనా వరుగులు చేసుకుందరు. అవి మంచిగా మళ్ళీ ఎండాకాలం దాకా పనిచేసేటి. మళ్ళీ ఎండాకాలంలో మళ్ళీ చేసుకుందరు. ఎందుకు చేసుకుందరు వరుగులు అంటే ఎండాకాలం కూరగాయలు చక్కగా దొరికాయి. పతాకం పప్పుచారు, ఇంత పలసటి పప్పు, గివ్వే ఇంత ఉల్లిగడ్డల పులుసు, ఏమైనా పులుసులు పప్పుచారులు. మన లెక్క ఫ్రై ఏ పూట కాపుట అనుకున్నాడు కాదు. ఇంత మంది గల్లోళ్ళ కుటుంబం గల్లోళ్ళు ఇంత గంజడు పెడితే పొద్దున మాప అయ్యేది. పొద్దుగాల ఓ కూర మాపటిలో ఓ కూర అనేది ఏం లేదు. ఇంత పప్పుచారు చేస్తే పొద్దుగడుతుంది. ఏది వలన సుట్టపొడి వస్తే 2 గుడ్లు గోలిత్తురు కావచ్చు. నాకు తెలిసినప్పుడైతే గట్నే చేసేది మా బాబమ్మ. మన ఇంట్లో కోళ్ళు గుడ్లు పెట్టేది కదా. చుట్టాలు వాళ్ళని వస్తే ఉల్లిగడ్డలు కొయ్య, గుడ్లు ఉడకబెట్ట, అండ ఇంత పప్పుచారు పెట్ట, అట్లా చేసేటోళ్ళు. ఈ పప్పుచారు ఇవాళ నేను ఎట్లా చేస్తాను అన్నది మీరు చూసి నేర్చుకోండి. ఇగో కుక్కర్లో ఎత్తాన్నా. ఇగో ఒక పాడు దీన్ని కడుగుతాన్నా. కందిపప్పు ఒక డబ్బెడు తీసుకున్నా కడక. ఇప్పుడు ఇది పప్పు నేను డైరెక్ట్ పెడతాన్నా, నానబెట్టలేదు. ఎన్ని నీళ్ళు పోయాలన్నది చెప్తాను మీకు. మీరు గిలాస్తో తీసుకున్నా డబ్బాతో తీసుకున్నా ఒకటికి 2 నీళ్ళు మనం బియ్యానికి ఏసరు పెట్టినట్టే. నానబెడితే ఒక అర గిలాసు తక్కువ పోసుకోరు. 2 ఇక ఇంట్లో ఉడికేటప్పుడు కొంచెం పసుపు, మళ్ళీ తర్వాత వేసుడే, కొంచెం కారం, ఒక చెంచాడు ఎత్తాను, కొద్దిగా ఉప్పు ఒక సగం చెంచాడు ఎత్తాను. ఇక ఇంట్లో ఉప్పు కారం పసుపు వేసిన కదా. టమాటాలు ఇక చూడండి, టమాటాలు కోసి ఎత్తాను. టమాటాలు వేసిన పొయ్యి మీద పెడతాను. చింతపండు నానబెడతా పప్పు ఉడికే అంతసేపు అట్లా. ఒక 2 సార్లు కడుగుర్రి చింతపండు. నేను కడిగి నీళ్ళు ఆరబోతాను. 2 సార్లు కడిగిన. ఇక నానబెట్టిన. నానని కుక్కర్ పొయ్యి మీద పెట్టిన. ఒక 3-4 విజిల్లకు బంద్ చేస్తా. మంట మాత్రం మిడిల్గా పెట్టిన. నాడైతే మా కుక్కర్లా ఏమన్నా మాకు గంజులనే ఉడకబెడదురు. ఇప్పుడన్నా మన కుక్కర్లలో వేసుకుంటున్నాం కానీ వెనకట ఎట్లా చేస్తురు అంటే బొగ్గు బాకిట మీద ఉడకబెడదురు. మాకు సింగరేన్ల బొగ్గు దొరికేది. డ్యూటీకి పోయి రంగా బొగ్గు తెచ్చేటోళ్ళు, బొగ్గు కట్టెలు. పొద్దుగాల ఆ బొగ్గు బాకిట అంటేసడానికి పొద్దుగాల 4 గంటలకు లేచి ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ అయితే 4 గంటలకు లేచి పొయ్యి అంటేసేది. పొయ్యే వరకు గంట పడుతుంది. ఇక డ్యూటీ వాళ్ళకు అంత పొద్దుగాల పప్పుచారు చేయాలంటే అందది కదా. ఏదో కూర వండి వాళ్ళని డ్యూటీకి పంపించి అన్నం కూర ఛాయ అయినాక వాళ్ళు డ్యూటీకి పోయినాక ఇంకా పొయ్యి ఖాళీ ఉంటుంది కదా. గప్పుడు పప్పు ఉడకబెట్టి మళ్ళీ మాపటి కోసము సన్నపు చెక్క మీద మెల్లగా మంచిగా ఉడుకుతుంది మసులుతుంది అని పప్పు ఉడకబెట్టి పప్పుచారు చేస్తురు. దానిలో చింతపండు పోసి మసలిచ్చి లాస్ట్కు తాలింపు పెడతారు. అంత కమ్మగా ఉండేది పప్పుచారు.
పప్పుచారు అంటే 4 ఇళ్ళకు వాసన పోయేది, కమ్మటి వాసన. ఇంకా ఊర్లలోనైతే నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు బాపు అప్పుడప్పుడు ఊరికి పోతే నేను చూసినా కదా, ఇనుప గంటెల ఇంత పొడుగు గంటె ఉండేది వాళ్ళకు. గంటె మన గంటెనే పెద్దగా ఇంత పొడుగుండేది. ఆ గంటెలో నూనె పోసి పోపు గింజలు ఎల్లిపాయలు వేసి గతం చిటపటలు ఆడించి పప్పుచారులో పెడితే సుర్రు ఆడేది. 4 ఇళ్ళకి ఇలా పోయేది. మూత పెడుతురు, ఇట్లా గంజలో పెట్టి మూత పెట్టుడు. ఇటు గంటె శాఖ, అటు నూనెది వాసన కూడా కమ్మగా వచ్చేది, ఎల్లిపాయల వాసన కదా, మంచిగా వచ్చేది. నేను ఇవాళ మీకు గంటె మాత్రం లేదు కానీ ఆ తీరుగా పప్పుచారు చేసి చూపిస్తాను మీకు. ఇక విజిల్ వేయింది, ఇక చూడుంది పప్పు ఎట్లా ఉడికింది, మెత్తగా ఉడికింది. ఇక చాలు, ఇక చూడుండి 4 విజిల్లు పెట్టిన. విజిల్ ఒక 5 నిమిషాలు అయినాక తీసిన. నేనన్న ఇప్పుడు గంటెతో రుద్దుతానా కానీ వెనకట పప్పు గుత్తి ఉండేది. పప్పు గుత్తి నాకు కూడా ఉన్నది కానీ అది ఎక్కడ పెట్టినో దొరకదు ఇప్పుడు నాకు. మంచిగా పప్పు గుత్తితోని 2 కాళ్ళ మధ్యలో బట్ట పెట్టి గంజు కాళ్ళ మధ్యలో పెట్టుకొని మంచిగా రుద్దేటోళ్ళు. ఇక ఇప్పుడు ఇందులో నేను చింతపండు పిసికి పోతా. అలకటి పని, మంచి కమ్మటి రుచి, మంచి వంట. వంట వాళ్ళు అయినా చేసుకోవచ్చు, తెలియని వాళ్ళు అయినా. నోరు మంచిగా లేక పప్పుచారు తిన బుద్ధి అయినందని బుద్ధి పుట్టింది అనుకో, ఇట్లా చేసుకుంటే అయిపోయి. ఇక ఇప్పుడు మనకు అవసరం ఉన్నంత నీళ్ళు పోసి ఎంత మనకు చిక్కగా ఉండాలన్నది చూసుకొని నీళ్లు కలుపుకోవాలి. చిన్నది కదా కుక్కరు, దీంట్లో మంచిగా మసలు ఇయ్యరాదు, వేరే గందులో పోతా. ఎంత చిక్కగా కావాలన్నది మనం చూసుకొని నీళ్ళు కలపాలి. సరే, ఇక ఇప్పుడు మిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర వేస్తాను. ఇక దీనికి అసలైన రుచి ఎల్లిపాయ జీలకర్రతోనే. ఇక ఇప్పుడు ఇంత కల్జమాకు ఇవన్నీ వేసినా కదా, కలగలుపుతా. కలగలిపి మళ్ళీ ఇంత ఉప్పు కారం పడుతుంది. మిరపకాయలు వేసినా కదా, దాన్ని చూసి వేసుకుంటే అయిపోతుంది. ఇక గీ తీరుగా ఉంచుకున్నా. ఇది మసిలి ఇంకొక చిక్కగా అవుతుంది, సరిపోతుంది. కొంచెం కారం ఎత్తాన్న. ఇప్పుడు కారము ఉప్పు వేసినాక నేను మళ్ళీ రుచి చూపుతా. అప్పుడు ఒక చెంచాడు వేసిన, ఇప్పుడు ఒక సగం చెంచా ఎత్తాను ఉప్పు, అప్పుడు సగం చెంచా వేసిన. ఇక ఇప్పుడు బోడెల్తి ఒక చెంచాడు ఎత్తాను. మీరు సైజు చూసి వేసుకోర్రి, వంట మీకు చూపిస్తాను, దాన్ని బట్టి ఉప్పు కారాలు మీరు చూసి వేసుకోరు. ఒకసారి సైజు చూపుతా. ఉప్పు పడుతుంది చాలు, అన్నీ సరిపోయినాయి. పులుపు, చిక్కదనం అన్నీ సరిపోయినాయి. కారం కూడా చాలు, కొంచెం ఉప్పు పడుతుంది, వేస్తా. చేయి కడుకొచ్చుకుంటా. ఇంకొక సగం చెంచాడు పడుతుందని నాకు తెలిసింది. గిట్లనే మీరు కూడా చూసి వేసుకోరు. ఇక ఇప్పుడు పొయ్యి మీద పెడతాను. ఇక చూడుంది, ఇంట్లోనైతే పెట్టిన, కానీ మనం ఊకే అటు ఇటు ఏదో పని చేసుకుంటుంటాం. దబ్బన పుసుక్కన పొంగిపోతే, అందుకే కొద్దిగా పెద్దగా ఉన్న గంజు మసలడానికి మంచిగా ఫ్రీగా మసులుతుంది. మనం ఏ పని చేసుకున్నా ఏం కాదు. మనం ఎంత మంట పెట్టాలో అంత మంట పెట్టి దాన్ని మంచిగా ఎంతసేపు మసలియాలో మసలిస్తే ఓ పని అయిపోతుంది. ఇక పొంగిపోతే మళ్ళీ టేస్ట్ ఉండదు. అందుకే నేను మొదలే ఇంట్లో పోతే అయిపోగాని మళ్ళీ నాకు పెట్టినాక మతికి వచ్చింది. నా లెక్క మళ్ళీ మీరు కట్టినేసి ఎత్తే ఎట్లా. ఇప్పుడు మంచిగా ఫ్రీగా మసులుతుంది. మిడిల్ మంట మీద మసలించుకోవాలి. అయిగా ఫుల్ మంట పెట్టద్దు, అట్లానే సిమ్కు పెట్టద్దు. మనకు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసినాం కదా, మంచిగా మసలితే రుచి ఉంటుంది. చాయ్ కదా మంచిగా మసలితే చాపత్తతోని ఎంత టేస్ట్ ఉంటుందో, మనకు పప్పుచారు కూడా అట్లా మసలితే రుచి ఉంటుంది. ఆగం మసలించుకోవద్దు, సరేనా? ఇక పప్పుచారు అయినాక మీకు నేను చూపిస్తా. మసులుతండి, ఇక అయింది. ఎట్లా మీకు అయిందని చెప్పన్నా. ఇక ఉల్లిగడ్డ చూడండి, మంచిగా ఉడికినట్టు కనబడుతుంది. ఇక ఈ తీరుగా మనకు ఇనుకుడు కూడా కొద్దిగా ఇనికింది, అట్లా తెలిసిపోతుంది. నేను అప్పుడప్పుడు చేస్తా, ఇంట్లో ఏం లేనాడు ఇక ముద్దపప్పు చారు చేసే బదులు ఒకదాంట్లోనే పోసి మసలిస్తా. పిల్లలు మంచిగా తింటారని, మా వాళ్ళు పెద్ద పిల్లలు వచ్చినా మేమైనా. ఇంకొకటి, శనివారం నాడు ఎక్కువ చేసుకునేది. నాడైతే మేము కూరగాయలు ఏమి ఉండకపోయేది. మాకు శనివారం అంగడి జరిగేది గోదావరికెండ. ఆ రోజే కూరగాయలు తెచ్చుకుంటే వారం ఎలా కావాలి. ఇక మరి కూరగాయలు ఏమి ఉండేవి కాబట్టి పిల్లగాళ్ళకి హాఫ్ డే స్కూల్ ఉండేది. స్కూల్కి వచ్చే వరకు ఇటు నాకు ఒక్క పొద్దుకు అయ్యేది. మంచిగా తలడు అన్నం తినాలి, తలడు అన్నం తింటాం పప్పుచారుతో కమ్మగా అని పప్పుచారు పెడదు అందరికి అవుతుంది అని పొద్దున మాప అయ్యేది.
సరే ఇక నేను తాలింపు పెట్టి మీకు చూపిస్తాను. నేను పెట్టిన పప్పుచారుకు ఒక పావు చాలు నూనె, గిన్నెని మిరపగింజలు, ఆవాలు, జీలకర్ర, గిన్నెని మెంతులు, ఎండుమిరపకాయలు ఒక 2 ఉంచేసిన, ఎల్లిపాయలు, కళ్యామాకు మసలంగా వేసిన కాబట్టి ఇప్పుడు వేయకున్నా ఏం కాదు. పోపు ఎక్కువ గోలిస్తుంది అని అనుకోకుండ్రి, మనం వేసిన మిరపగింజలు, ఆవాలు అన్నీ ఎవైనా మంచిగా ఇట్లా గోలుతూనే మంచిగా ఉంటాయి. ఇక స్టవ్ బంద్ చేసిన, ఇక చిటికాడ అంతా పసుపు అప్పుడు వేసినాం కదా, మళ్ళీ ఇంత ఎత్తాను. ఇక గింతే కొద్దిగా చల్లగా అయినాక పప్పుచారులా కలుపుతాం. కొద్దిగా సేపు అయి దాని పప్పుచారులా పోతాను, కుర్రం అన్నది. మళ్ళీ ఇంట్లో కొంచెం పోతాను, నూనె ఉన్నది, పోపు గింజలు ఉన్నాయి. ఇక తిని చూపిస్తా మీకు. అన్నం పెట్టుకుంటానా, తిని చెప్తా మీకు. ఎంత మంచిగా ఉన్నది పప్పుచారు మహిమన, చింతపండు మహిమన, నేను చేసిన తీరా సూపర్ ఉన్నది. ఊరికే సాంబార్ చేసుకునే వాళ్ళు అప్పుడప్పుడు గిట్ల చేసుకోవాలి. ఇక ఏమన్నా గిట్ల తినరాదు, ఏమైనా మనం గిట్లనే పట్టుడు ఉంటుంది. రసం కూడా నోట్లోకి పోవాలి కదా. కొత్త బియ్యం వచ్చినప్పుడు మనం ఎంత మంచిగా వండినా మెత్తగా అవుతుంది అన్నం, తీయగా ఉంటుంది. మళ్ళీ ఆ అన్నంలో ఈ పప్పుచారు పోసి తినిపిస్తే పిల్లలు ముద్దెనక ముద్ద మంచిగా తింటారు. సూపర్. దీని అంచుకు మీకు తినబుద్ధి అయితే ఓ మామిడికాయ పక్క కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే వేసుకుంటా. మంచిగా కొత్త మామిడికాయ పచ్చడా సూపర్ ఉంటుంది. మామిడికాయ మంచిగా నాకుంటా ఇట్లా తినచ్చు. సూపర్ మంచిగా ఉంది. మొన్న నేను పెట్టిన ఇది అల్లం మామిడికాయ పచ్చడా మంచిగా ఉంది. ఇక చూసారు కదా, ఇక ఇదే నేను చేసిన పప్పుచారు. పిల్లలు ఇప్పుడు జాబ్ పరంగానో చదువు పరంగానో రూమ్ తీసుకొని ఉంటారు చూడు, అటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏ సొరకాయ ఏ మన ములక్కాయ లేకున్నా పప్పుచారు రుచి, సాంబార్ తిన్న ఫీలింగే వస్తుంది, పప్పుచారు తిన్న రుచి వస్తుంది. రెండింటికి ఏది తక్కువ తీయవలసిన పని లేదు, మస్తు మంచిగా ఉన్నది. ఇక నేను చేసిన పప్పుచారు మీకు నచ్చినట్టయితే చేసుకొని తినుండ్రి. ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించుండ్రి.